కాయలను తీసుకున్నానండి. వాటిని నీట్గా వాష్ చేసి ఒక పొడి బట్టతో తడి లేకుండా తుడుచుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిని పక్కకు పెట్టుకొని వేరొక బౌల్ తీసుకుని 3.5 స్పూన్స్ వరకు కారం తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 3 మ్యాంగోస్ కారం అయితే యూస్ చేస్తున్నాను. మీకు అందుబాటులో ఏ కారం అవుతుందో పీసెస్ క్వాంటిటీని చూసి కారంని యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ 1.5 స్పూన్ వరకు ఆవాల పౌడర్ అండి, వేగించి మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇది. అలాగే మెంతులు కూడా వేగించి మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి ఇది. 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత చిన్న గిన్నెతో 1.5 వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ఒక 2 మినిట్స్ హీట్ అవ్వనివ్వండి. ఇలా హీట్ అయిన ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5 నుంచి 6 వరకు ఎల్లిపాయలని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 లేదా 4 వరకు ఎండుమిర్చిని సగంగా చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా నిదానంగా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ తాలింపు చల్లారక ముందే వేస్తే కారం మసాలాలన్నీ మాడిపోతాయి. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దీంట్లోకి వేసేసుకోవాలండి అంతా.